సాక్ష్యాన్ని అంత టైం కావాలా మా పక్కన వాళ్ళు మాట్లాడుకోవటానికి ఏమన్నా టైం కావాలంటారా? దేవునికి స్తోత్రం. మీరే వద్దన్నారు, మాట్లాడుకుంటే మాత్రం మా పేరు పెట్టి పిలువబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చూడండి, మరి దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మన సంఘపరంగా సంఘపక్షంగా అది 17వ తారీఖున మనందరి ద్వారా దేవుని నామం అక్కడ ఏం చేయబడింది అంటే మహిమపరచబడింది. అందుని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేశారు అందరూ, అదే రీతిగా సహకరించారు. అందుని బట్టి దేవునికి వందనాలు, మీకు కూడా వందనాలు. ఎందుకంటే మరి 2-2:30 ప్రాంతంలో ప్రియమైన దేవుని బిడ్డలారా విపరీతంగా మరి మొబ్బట్టింది. ఏమట్టిందమ్మా? మొబ్బట్టం అంటే తెలుసా అమ్మా? ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు. మరి విపరీతంగా ఏం పట్టింది అంటే నల్లగా మారిపోయింది. వర్ష సూచనలు అనేటువంటివి వచ్చాయి. ఒక ఆయన వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొత్తం వర్షం వస్తుందంట, మీరేమో ఇట్లా చాలా భారీ ఎత్తునగా చేస్తున్నారు, మరి జాగ్రత్త పడండి. ఎందుకంటే మానవపరమైనటువంటి మనకి చాలా అల్ప విశ్వాసాలు వస్తాయి. ఎన్ని అల్ప విశ్వాసాలు వస్తాయి అంటే మరి ఆ అల్ప విశ్వాసానికి తగిన విధంగానే పరిస్థితులు కూడా జరుగుతామంటే జరగవా? నాకున్నటువంటి విధానం ఏంటంటే జనాలు సరిగ్గా వస్తారా రారా అన్నటువంటి ఒక ఆలోచన అయితే, ఈలోగా మధ్యాహ్నం పూట ఏమైపోయిందంటే వాతావరణం అంతా మారిపోయింది. మరలా వచ్చి ప్రియమైన దేవుని వెళ్ళారా, ఇంకొక ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే వర్షం వస్తుందంట, కొన్ని చోట్ల వస్తుందంట కూడా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి నన్ను ఇంకా దేంట్లోకి తీసుకెళ్లారు అంటే ఇంకా అల్ప విశ్వాసంలో. కానీ దేవుని మహాకృప వలన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా, ఎవరికి మహిమకరంగా? మనుషులకు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు కాదు, ఎవరికి మహిమకరంగా జరిగింది? నిజమేనంటారా అమ్మా? అందరూ కూడా సహకరించారు. మరొకసారి మీ అందరికి, యవన బిడ్డలకి, ఏమండి మరి పెద్దలందరూ, ఇక్కడ ఉన్నవారు అందరూ ఎక్కడికి వెళ్ళాం? ఆదివారం ప్రార్థన అవ్వగానే ఖర్చులు కాదు, పరిచర్య, ఏమండి మొక్కలు వేయటానికి అందరూ, ఏమండి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా పరిచర్య చేశారు. యవన బిడ్డలు అయితే 2-3 రోజులు అక్కడే ఉండి చేయటం జరిగింది. వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా నల్లగొండ నుంచి వచ్చినటువంటి యవన బిడ్డలు కూడా చక్కగా పరిచర్య చేశారు. వారు లేరు, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు. చూడండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కొన్ని అక్కడ దేవుని నామం మహిమపరచడం ద్వారా అన్ని జనులు కూడా అక్కడికి వచ్చి ఏం చేశారు దరిదాపుగా 500 మంది దాకా. ఎంతమంది దాకా వచ్చారమ్మా? 500 మంది దాకా వచ్చారంటారా? కుర్చీలు 250 తెప్పించా, కుర్చీలు ఏవి చాలలేదు అంటున్నారు. అయ్యారు కుర్చీలు చాలట్లేదు అంటున్నారు. కుర్చీలు చాలట్లేదంటే ప్రతి సంవత్సరం 200 తెప్పించేవాడినయ్యా, ఈ సంవత్సరం 250, ఒక 50 పెంచానయ్యా అన్న. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఒక్కరి వలన జరగదు. అర్థం చేసుకోండి, ఒక్కరి వలన అయిందంటారా? అండ్ ఒక్కరి వలన అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి పనులు అక్కడే, అందరం కూడా తలో చేయితో సహాయం చేయటం ద్వారా అదేమవుతుందంటే కార్యక్రమం అందరూ కూడా పాత్రులే. కొంతమంది కనపడేటువంటి వారు ఉంటారు, కొంతమంది కనపడకుండా చేసేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ దేవుని నామం మహిమపరచబడింది. అందుని బట్టి దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. దేవునికి స్తోత్రం. మరి 2 భాగాలు మనం చదువుకున్నాం ప్రతి వారం కూడా, సామెతల గ్రంథము, అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మత్తయి శుభవార్త. ఎందుకంటే మానవపరమైనటువంటి మన జీవితాల్లో ఎంత సాత్వికంగా ఉందామనుకున్నా, ఎంత కోపాన్ని నిగ్రహించుకున్నాం అనుకున్నా సరే మనకి ఏమొస్తూ ఉంటుంది అంటే కొన్ని పరిస్థితుల వలన కోపం వస్తూ ఉంటుందా రాదా? కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతూ ఉంది అంటే ఆ కోపాన్ని ఏం చేసుకునే వారంగా ఉండాలి అంటే అణుచుకునేటువంటి వారంగా ఉండాలంట.
ఏం చేసుకునే వారంగా ఉండాలి? ఎందుకంటే సాత్వికులు ధన్యులట. వారు ఏం చేస్తారంట? భూలోకాన్ని. సాత్వికులంటే ఎవరు? సాత్వికులంటే ఎవరు అమ్మ? సాత్వికులంటే ఎవరు? 22వ వచనం ఉంటుంది ఇక్కడ, 29వ అధ్యాయము. కోపిష్ఠుడు కలహము రేపును. ఏం రేపుతాడంట? ఆ కోపం వల్ల మనం అనుకుంటాం చిన్న కోపమే అనుకుంటాం. ఏమనుకుంటాం? అది ఏముందిలే గబుక్కుని అరిసేస్తే అయిపోయిందిలే అనుకుంటాం. అది ఎక్కడికి దారి తీస్తుందంటే మనం ఎవరి మీద అయితే అరిశామో వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? దేంట్లో ఉంచుకుంటారు? మనసులో ఉంచుకుంటారు. మనం ఏమనుకుంటాం? అరిసే అయిపోయింది అనుకుంటాం. కానీ అది ఎక్కడికి దారి తీసిద్దంట? కలహానికి దారి తీసిద్దంట. కాబట్టి ఆ కోపమును ఏం చేసుకునే వారంగా ఉండాలి అంటే అణుచుకునే వారంగా. సాత్వికులు అంటే ఏంటి? అంటే సాత్వికులకు కోపం రాదా? వస్తుందా రాదా? సాత్వికులకు ఆకలేదా? సాత్వికులకు దాహమేదా? సాత్వికులకు ప్రియమైన అన్నీ ఉంటే ఉండవా? కానీ వారు ఏం చేస్తారు అంటే ఆ వచ్చిన కోపాన్ని ఏం చేసుకుంటారు? అణుచుకుంటారు ప్రియమైన దేవుడు. దాని ద్వారా వారు ఏం చేయగలుగుతారు అంటే భూలోకాన్నంట ఏమంటే రాగానే ప్రదర్శించేసాం అనుకోండి. నేను చెబుతున్నాను, మన ముందు ఎవరు ఏమి అనకపోవచ్చు, మన వెనకమాలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకోరా? నేను కోపంగా కోపడతా ఉన్నాను అనుకోండి, మీరు నా ముందర ఏమనరు, నా వెనకమాలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు? మాట్లాడరమ్మా? మీరు కోపడినా మేము మాట్లాడమన్నట్టు చూస్తున్నారు మీరు అందరూ కదా. మీరు పాస్టర్ గారికి అయ్యా మీరు కోపడినా సరే దేవునికి స్తోత్రం అనుకుంటారా? ఏమండి? అంతేనా? చూడండి, కోపం ఎక్కడి వరకు తీసుకెళ్ళిద్ది అంటే అంత భక్తిపరుడైనటువంటి మోషే గారు ఒక్కసారి కోపపడినందుకు దేవుడు ఏం చేయలేకపోయాడు అంటే కోపడ్డాడంటే ఎన్నిసార్లు తట్టుకుని ఒక్కసారి అన్నాడంటే ద్రోహుడారా. ఎన్నిసార్లు రాళ్ళు రావటానికి వచ్చారు? ఎన్నిసార్లు చనుక్కున్నారు? ఎన్నిసార్లు తిట్టాడు సేవకుడిని? ఇవన్నీ గుర్తుకు రాలేదంటారా దేవుడికి? ఒక్కసారి అన్నాడండి ద్రోహులారా అన్నాడంటండి. దాన్ని ఏం చేశాడు అంటే దేవుడు పట్టుకున్నాడు. అంతటి మహానుభావుడిని పట్టుకుంటే అంటే కోప్పడొద్దా పాస్టర్ గారు అంటే? సింధురా, కోప్పడవద్దా అంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథ ప్రకారం ఏం పడకూడదు. ఒకవేళ కోప్పడినా ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలట? ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ఎలా ఉంచాడు అంటే సాత్వికులుగానే ఉండటానికి మనల్ని పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఎందుకంటే మనందరం కూడా భూలోకాన్ని ఏం చేయాలని దేవుని ఆశ? స్వతంత్రించుకోవాలని. దేన్ని స్వతంత్రించుకోవాలని? ఎందుకంటే భూమిని నిండి దానిని లోపరుచుకోండి ఉన్న ఆదిలోనే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి మనందరి పట్ల ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంది. కొందరి పట్ల కాదు, అందరి పట్ల. ఏమంటే ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి గురించి త్వరగా ఒక 3 మాటలు మనం మాట్లాడుకుందాం. ఆ వ్యక్తిలో నుంచి కొన్ని గుణాలు మనం కూడా ఏం చేసుకునే వారంగా ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో మంచివారు ఉన్నారా? బైబిల్లో మంచివారే ఉన్నారా? మంచివారు ఉన్నారు, వారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు. అయితే చెడ్డవారిని ఎందుకు ఉంచాడయ్యా దేవుడు అంటే అమ్మా దేవునికి స్తోత్రం. మీరందరూ 2 చేతులు ఎత్తి చెప్పండి, దేవునికి స్తోత్రం. చప్పట్లో కొంతమంది దేవునికి స్తోత్రం. ఎంత ఆతృతగా ఉన్నారు. చప్పట్లా కొంతమంది అనేపాటికి మాట కూడా రాకుండా ఇవాళ క్రిస్మస్ అనుకున్నానమ్మా. జ్ఞానమ్మక్క చింతలేక ఏమనుకున్నాను? క్రిస్మస్ ఏం గబుక్కుని అనౌన్స్మెంట్ కూడా చేయలేదు, పొద్దున్నే ప్రార్థన పెట్టలేదు అనుకున్నా నేను. తర్వాత కాదులే అనుకునేపాటికి ఈలోగా అమ్మాయి సునీత కూడా రక్షకుడు ఉదయించినారట. అమ్మ
సరే, క్రిస్మస్ ఎప్పుడు? రోజు క్రిస్మస్. ఏమండి? ప్రతిరోజు కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి మనిషి పట్ల దేవునికి ప్రణాళిక అనేటువంటిది ఉంది. మనందరం కూడా మంచివారమే అమ్మా, మనందరం కూడా మంచివారం. ఎవరన్నా చెడ్డోళ్ళు ఉన్నావా? చెడ్డోళ్ళు ఉన్నావా? చెడ్డోళ్ళు ఉన్నావా? అందరినీ కూడా దేవుడు యథార్థంగానే పుట్టించాడంట. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరినీ కూడా యథార్థంగానే పుట్టించాడు. మరి చెడ్డవారుగా ఎప్పుడయ్యారు అంటే, సాతానుడు నీవు నేను మంచివాడు, ఫలానా అబ్బాయి మంచివాడు, ఫలానా ఆమె మంచిది అనటం ఎవరికి ఇష్టం ఉండదు అంటే సాతానుడికి ఇష్టం ఉండదు. అందుని బట్టి ఏం చేస్తాడు? ఇదిగో ఈ వ్యక్తిని ఏదో రీతిగా చెరచాలి, ఏమండి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలను ఏదో రీతిగా దొంగిలించాలి అని కొంతమందిని మంచిగా యథార్థంగా పుట్టిన వారిని సైతం బైబిల్ గ్రంథంలో సాతాను ఏం చేశాడు అంటే వారి యథార్థతను పోగొట్టుకుని చెడ్డవారినిగా చిత్రీకరించేశాడు. ఏమండి మంచివారుగా ఉన్నటువంటి వారు కూడా అట్లాగే ప్రేరేపణలు వచ్చినాయి. ఏమండి కానీ వారు ఏం చేయగలిగారు అంటే దేవుని వాక్యాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని వారు నిలదొక్కుకోగలిగారు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం, ఏ ఒక్క వ్యక్తి కూడా చెడ్డవారు కాదు. మనం చాలా మంది పలానా చెడ్డదండి, పలానా ఆయన చెడ్డవాడండి, పలానా పాస్టర్ గారు ఎట్లండి, పలానా పాస్టర్ గారు ఎట్లండి, మహాగర్విష్ఠురాలండి, మహాగర్విష్టండి పాస్టర్ గారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ చెప్పుకోవటానికి ముందు దేవుడు వారిని ఎలా పుట్టించాడో తెలుసా? చాలా మంచివారుగా యథార్థంగా పుట్టించాడు. చాలా. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే కొన్ని చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేయటం వల్ల మనం కూడా ఎట్లా చిత్రీకరించబడుతున్నాము అంటే చెడ్డవారిగా. చెడ్డవారిగా అనిపించటం ఎవరు వంతు అంటే సాతానుడు. మనం మంచివారు అనిపించుకోవడం దేవుడికి ఇష్టమైతే, మంచివారినిగా దేవుడు మనల్ని పుట్టిస్తే మంచివాడుగా ఉండటం ఎవరికి ఇష్టం లేదట? సాతానుడికి ఇష్టం లేదు. కాబట్టి ఎందుకు ఇష్టం లేదో మనందరికీ తెలుసు. నిత్యము 1000 కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు అనేటువంటి దేవుని సన్నిధిలో మనం నిలవటం ఎవరికి ఇష్టం లేదు? అయితే ఒక వ్యక్తిలో నుంచి ఈ రోజున మనం కొన్ని మంచి గుణాలు, మన మీద ఉన్నటువంటి బాధ్యత, ఎవరి మీద ఉన్నటువంటి బాధ్యత? ఏమంటే పోయిన వారం తెలియపరుచుకున్నాం. ఇదిగో నేను ఈ పని ఇష్టపడి చేశాను కాబట్టి నాకేం దొరికిద్దని ఉంది? కష్టపడి చేసామమ్మా. ఇష్టపడి చేసామంటారా? కష్టపడి చేసామంటారా? ఇష్టపడి చేసాం కదా, దానికి ఖచ్చితంగా జీతం ఉంటుందా ఉండదా? అంటే ఒకవేళ ఈ రోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండే రాకపోవచ్చు, తర్వాత రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున మనం చేసినటువంటి పనికి దేవుడు ఏమివ్వబోతున్నాడు అంటే జీతం ఇవ్వబోతున్నాడండి. ఏమివ్వబోతున్నాడు? జీతం ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. దాని కొరకు ఏం చేయాలి అంటే నిరీక్షించేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాం గారికి జీతం దొరికిందా దొరకలేదా? ఇష్టపడి చేశాడా, కష్టపడి చేశాడా? ఏంట్రా బాబు ముగ్గురే వచ్చారు, అంత తిన్నారేంటి అన్నాడా? ముగ్గురు వచ్చారండి. ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారా? గొర్రె పొట్టెల్ని ఎంతమంది తింటాం? ఎట్టగొట్ట గోంగారో లేకపోతే దోసకాయలు ఏదో కొట్ట వేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సరిపెట్టలేమా? దేన్ని పెట్టి ఏం చేశాడు అబ్రహాం గారు? మంచి లేత గొర్రెను కోసాడు. కానీ మనం కూడా కోసామనుకో అందరికి సరిపెడతాను. నేనైతే అవసరమైతే చిన్న చిన్న గిన్నెలు తీసుకొచ్చి, ఎంతమంది ఉన్నాం? దరిదాపుగా ఒక 50 మంది ఉన్నామండి. ఈ 50 మందికి చిన్న చిన్న గిన్నెల్లో వేసి ఎట్టగొట్ట. కానీ ఆ మంచి గొర్రెను ఎంతమంది తిన్నారు? తింటే ఎప్పుడు కాపుతారు వీళ్ళు, మొత్తం తినేస్తున్నారు, మా ఇద్దరికి కూడా ఉంచరా అన్నది చూసారా? అది ఎవరి కోసం అంటే వాళ్ళ కోసమే అమ్మా. అది ఎవరి కోసం అని నిర్ణయించుకున్నాడు అబ్రహాం గారు? వాళ్ళ కోసమే. చక్కగా ముగ్గురు తినేసానంటండి. 3 మానికల ఎన్ని అవుతాయో
6 కేజీల గోధుమ పిండితో ఎన్ని రొట్టెలు అవుతాయో అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇష్టపడి చేశారా, కష్టపడి చేశారా? దానికి జీతం ఏంటంటే 24 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపుకి దేవుడు ప్రతిఫలాన్ని అంతరంగంలో లెక్క చూసుకుంటారంట. కొంతమంది ఏం చూసుకుంటారంట? చూసుకున్నాడా అబ్రహాం గారు? చూసుకున్నాడా? జాగ్రత్తగా జ్ఞాపకం. అది మనం ఇష్టపడి చేస్తే దేవుడు ఖచ్చితంగా దానికి ఏమిస్తాడు అంటే ప్రతిఫలం. అట్టి కృపలో మనందరికీ ప్రతిఫలాన్ని అనుగ్రహించను గాక. ఎందుకంటే చదువుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పగా చెప్పడం ఇంకోటో కాదు. ఏమండి, ఒక సహోదరు విజయవాడ వెళ్తే ఏమి ఇచ్చిందని చెప్పానంటే బట్టలు కొనుక్కోండి అంటే డబ్బులు ఇచ్చింది. వాటన్నింటిని ఎక్కడ పెట్టానంటే పెట్టుబడి పెట్టా. ఏం పెట్టానమ్మా? పెట్టుబడి పెట్టా. పెట్టుబడి పెడితే ఏం కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది? బట్టలు కొనుక్కోకుండా నేనేం పెట్టానంటే పెట్టుబడి పెట్టా. మా పిల్లలకి 2 జతలు బట్టలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. నేను కొనలా. కొనమన్న డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టా? దేవుని పరిచర్యలో పెట్టుబడి పెట్టా. 2 జతలు వచ్చినాయండి. పిల్లోడికి 2 జతలు. అమ్మ ఇంకెవరన్నా కొనాలనుకున్న వాళ్ళు మానమాకండి. అర్థమైందా? మళ్ళీ గబుక్కుని 2 జతలు వచ్చేసినాయి అంటే అయ్యగారు పాయింట్ లీక్ చేసేసాడని కొనకుండా ఉండేరమ్మా. మీకు ప్రేరేపణ వస్తే అమ్మా అది మంచి పని. ఏది? మళ్ళీ అయ్యగారి పిల్లలకు 2 జతలు వచ్చేసినాయి అంట. నేను పుట్టిక్కుని అనుకున్నాను. ఏమనుకున్నా? అమ్మా వెనక ఏమాకండి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం మంచి పనులు చేసేటువంటి విషయంలో ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? ముందంజలోనే ఉండాలి. దానికి ఏమిస్తాడంట? దేవుడు జీతం ఇస్తాడంటండి. దేవుడు మనందరినీ కూడా ఎట్లా పుట్టించాడంట? మంచివారుగా పుట్టించాడంట. చూడండి, బైబిల్ గ్రంథంలో మంచివారుగా కాదు, సహాయం చేసేటువంటి వారుగా పుట్టించాడంట. బైబిల్ గ్రంథంలో ఎజ్రా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఏమంటాడమ్మా? ఏం పేరు ఆయన పేరు? ఎజ్రా. ఆయన పేరట ఒక గ్రంథం కూడా రాయబడి ఉంది. ఆయన పేరట ఏం కూడా రాయబడి ఉంది? ఒక గ్రంథం కూడా రాయబడి ఉంది. 10 అధ్యాయాలు కలిగినటువంటి ఒక గ్రంథం కూడా బైబిల్ గ్రంథంలో. ఎన్ని అధ్యాయాలు ఉంటాయమ్మా? 10 అధ్యాయాలు ఉంటాయి. ఆయన ఎజ్రా. ఆ ఎజ్రా అనేటువంటి పేరుకు అర్థం ఏంటయ్యా అంటే సహాయము. దేవునికి స్తోత్రం. ఏంటిదంట? ఎజ్రా అనేటువంటి పేరుకు అర్థం ఏంటయ్యా అంటే సహాయము. ఎజ్రా అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే సహాయకుడు. సహాయము ప్లస్ సహాయకుడు. అమ్మ ఏంటమ్మా? ఎజ్రా అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? సహాయము మరియు సహాయకుడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆ వ్యక్తికి ఒక పేరు పెట్టాడు. ఏం చేయడానికి పుట్టించాడు? ఏం చేయడానికి పేరు పెట్టాడు అంటే కనీసం అందరికీ సహాయం చేయలేకపోయినా కొంతమందికైనా ఏం చేయడానికి పుట్టించుంటాడు. అమ్మా, మనం రోజు అందరికి అన్నం పెట్టకపోయినా, రోజు అందరికి అన్నం వండకపోయినా కనీసం మన కుటుంబానికైనా ఏం వండుకోవటానికి దేవుడు ఒక గృహిణిగా నిర్మించాడు, గృహిణిగా చేశాడు. అంటే మన కుటుంబానికైనా కనీసం అన్నం వండుకుని పెట్టేటువంటి. ఏమంటే పురుషుణ్ణైతే తన కుటుంబాన్నైనా పోషించుకునేటువంటి విధంగా నిర్మించాడా, నిర్మించలేదా? అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని ఏమని అనేకులకు సహాయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడంట. ఆయన ఒక్కడు మాత్రం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు పుట్టించాడు అంటే మనం చేయగలిగినటువంటి సహాయం, మనము చేయగలిగినటువంటి సహాయం ఏముంటుందో మనం చేయగలిగినటువంటి సహాయం. ఏమండి, జనార్దన వాళ్ళ బావగారి పేరు దుర్గా ప్రసాద్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రార్థనకి రాకపోయినప్పటికీ కూడా ఏం కోరుకున్నారు? ప్రార్థనా సహాయం కోరుకున్నారు. నిజం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం నుంచి చేస్తున్నాం. ఎంతమంది చేస్తున్నారు మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో? చేతులు ఎత్తండి. ఎట్ట ఒక 6 చేస్తున్నాను. ఏమంటే నేను చెబుతున్నాను, ఖర్చు లేని సహాయం ఏదైనా ఉందంటే ప్రార్థన. చప్పట్లు కొడతారా అమ్మా? మనం చేయగలిగినటువంటి సహాయం, ఖర్చు లేకుండా చేయగలిగినటువంటి సహాయం ఏమన్నా ఉందంటే అందరి ప్రార్థన విని దుర్గా ప్రసాద్ గారికి ప్రియమైన స్వస్థత ఇచ్చాడంటే రేపు ఎక్కడ కూర్చుంటారు తెలుసా?
ఎక్కడ కూర్చుంటాడు తెలుసా? అర్థమవుతుందమ్మా? మనం చేయగలిగినటువంటి సహాయం కూడా ఏం చేయలేకపోతున్నాం. కోటి రూపాయలు కాదు, 10,000 ఖర్చు అయిపోద్దా ప్రార్థన చేస్తే? రోజు ప్రార్థన చేసుకుంటున్నారు ఎంతకి? చేసుకుంటున్నారా? ఎక్కడ పద్దాకా డిసెంబర్ నెల నుంచి 2వ తారీఖు నుంచి రోజు గుళ్ళోనే ఉంటున్నాం, ఎక్కడ కుదిరిద్ది అంటారా? అమ్మా, మనం చేయగలిగినటువంటి సహాయం ఒకటి ఉంది, అది ప్రార్థనా సహాయం. దాన్ని నెరిగి ఉండి కూడా చేయకపోతే అది కూడా దేని కింద వస్తుందట? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సహాయం చేయగలిగింది ఒకటి ఉంది, ప్రార్థనా సహాయం. దాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు అంటే మర్చిపోకూడదు, మానకూడదు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఎజ్రా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడట. ఏమండి, ఆయన పేరు మీద ఒక గ్రంథం ఉందంట. ఏమండి, ఆ గ్రంథంలో చాలా చోట్ల ఆయన గురించి రాయబడింది. ఏ గ్రంథంలో? ఎజ్రా గ్రంథంలో. ఆ పక్క గ్రంథంలో కూడా, ఏమండి, ఆ ప్రక్క గ్రంథంలో కూడా ఆయన గురించి చాలా సందర్భాల్లో రాయబడి ఉందండి. ఏమండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. నెహెమ్యా గ్రంథము అమ్మా 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయుండిరి. ఏమండి, అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన తెమ్మని యజ్రా అనేటువంటి శాస్త్రి అక్కడ ఉన్నారట. ఎక్కడున్నారంట? ప్రజలందరూ ఒక చోట కూర్చున్నారంటండి. ప్రజలందరూ ఒక చోట కూడుకున్నారంట. ఏమండి, వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు దీన్ని చెయ్యి, ఇలా నడిపించు ప్రజల్ని, ఇలా సహాయం చేయి ప్రజలకి అని ఏ ఒక్క వ్యక్తి కూడా ఎజ్రాకి చెప్పలేదు. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఫలానా పని చెయ్యి, ఏం చెయ్యి, ఫలానది చెయ్యి, ఫలానా బాధ్యత నువ్వు తీసుకో, ఫలానా నువ్వు తీసుకో అని ఏ ఒక్కరూ కూడా ఎవరికి చెప్పలేదు అంటే? చెప్పట్లేదంటమ్మా. చెప్పారా ఎవరన్నా? కానీ ఎజ్రా ఏం తీసుకున్నాడు అంటే ఒక బాధ్యత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక బాధ్యత తీసుకున్నాడంటే ఎవరి కొరకు బాధ్యత? అక్కడేదో తనను తాను కనపరుచుకోవడానికో, నేను గొప్పవాడిని అనిపించుకోవడానికో, తను చేసిన పనిని బట్టి ప్రశంసించబడటానికో, ఏం చేయబడటానికి? ప్రశంసించబడటానికి. లేకపోతే ఇదంతా నేనే చేశాను, ఏమండి, ఇప్పుడు చెల్లి క్రిస్మస్ అంతా నేనే చేశాను అన్నాను అనుకోండి, ఇక్కడ చక్కగానే చూస్తారు. వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు? భవనక్క వచ్చే సంవత్సరం చూపిస్తాం అయ్యగారికి. ఎప్పుడు? వచ్చే సంవత్సరం చూపిస్తాం అయ్యగారికి. మేమంటే ఏంటమ్మా చూపియొద్దు, నేను అక్క చెప్పట్లేదు, అందరి వల్ల జరిగిందని మొదటిగానే చెప్పాను, చెప్పలేదా? ఒక చేతితో ఏది కూడా అవదు, ఒక చేతితో ఏది కూడా అవదండి. అందరూ సహకారం. ఏమండి, నేను మళ్ళా చెబుతున్నాను, మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఎన్ని అడుగులు ముందుకేపిస్తాడు దేవుడు? ఎన్ని అడుగులు ముందుకేపిస్తాడు? అనుకోని రీతిగా దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘనంగా మరలా చెబుతూ ఉన్నాను, ధన సహాయం యూదులకు మరొక దిక్కు నుంచి, ఒక దిక్కు నుంచే కాదు, ఒక దిక్కు క్లోజ్ అయితే మరొక దిక్కు నుంచి దేవుడు మరొక దిక్కు నుంచి సహాయం చేస్తాడట. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక్కరి ద్వారా ఏది అవ్వదు, కానీ అందరం బాధ్యత తీసుకుంటే ఏ పదైనా ప్రియమైన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఎవరో చెప్పవలసినటువంటి అవసరం లేదు. కొన్ని బాధ్యతలు ఎవరు కూడా, ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, కుర్చీ తీయండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ అయిన తర్వాత ఎవరి బిడ్డలు ఏం చేసి వెళ్ళాలి? పొద్దున అటుకుండా వస్తున్నాం, ఆ బజారు గుండా వస్తున్నాం. పిడి సుందరరావు గారు చర్చి, విజయరావు గారు చర్చి ఓపెన్ చేస్తుంది. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే 8ంటికి కుర్చీలు వేస్తున్నారు.
ఏం చేస్తున్నారమ్మా? వీళ్ళు 8:30 కల్లా రమ్మంటున్నా, ఇద్దరు రెండమ్మా అంటున్నా. కానీ ఎన్నింటికి వస్తున్నారు తెలుసా? సరే, దేవునికి స్తోత్రం, ఆ పని ఎవరు చేసుకుంటారు? నేను ఇష్టపడి చేసుకున్నాను అనుకోండి, ఎవరికి ప్రతిఫలం? ఎవరికి ప్రతిఫలం? కుక్క పెంటలు ఉన్నాయండి అక్కడ. ఎక్కడ? వంట ఉండే దగ్గర కుక్క పెంటలు ఉన్నాయి. ఉండయా శ్రీకాంత్? అయ్యా ఉండేసి ఉండయా? ఏం చేశాను నేను? అయ్యా అనుభవం ఉండవు. ఏం చేశాను నేను? పారబెట్టి అవసరమైతే పార దొరకపోతే చేతితో తీసేద్దాం అనుకున్నా. మన ఇంట్లో ఉంటే తీయమా మనం? ఏ పెంటలం ఏంటంటే అంటున్నారు? కుక్క పెంటలు కుక్క పెంటలు ఉన్నాయండి 2-3 చోట్ల. ఏం చేశాను తెలుసా? పక్కన కంపలో వేసా. ఏమి సిగ్గు? అదేమన్నా చేయకుండా పనా? మన ఇంట్లోకి వచ్చి ఏరికి తీయమా? అక్కడికి తొక్కుకుంటూ తిరుగుతామా? ఎవరని చెప్పారా తీయమని? నాకు ఎవరని చెప్పారా? అది ఇష్టపడి చేశాను కాబట్టి దేవుడు నాకేమెత్తాడు? ఎత్తాడే కూడా. మహిమ, యోగ్యత, మేఘన, పిల్లలందరూ చెప్పాను చెప్పలేదు? నేను చెప్పాను. మహిమ ఎన్నాళ్ళు అవుతుంది చెప్పి? ఏంటమ్మా ఇంకా తల కిందకే ఉంచా? అమ్మా, ఎందుకంటే ఇదేదో పెద్ద పనేం కాదండి, పెద్ద పనేం కాదు. ప్రతి వారం నేనే ఊడుస్తా. కాకపోతే ఒక పని అలవాటు చేసుకుంటే, ఎందుకంటే ప్రతి వారం ఒక్కరినే రమ్మంటే అన్నయ్య ఎక్కడనే కాలేజీ, రోజు కాలేజీ ఉంటుంది, రోజు స్కూల్ ఉంటుంది, ఆదివారం కూడా ఒక్క పూట కూడా పడుకొని అన్నయ్య అంటానికి రోజు ఒకళ్ళనే కాదు, ప్రతి వారం ఒకళ్ళనే కాదు. ఒక వారం ప్రివేంద్రుని బిడ్డలు ఇద్దరు వచ్చారనుకోండి, మరలా వచ్చే నెల కాళ్ళు ఇద్దరు వస్తారు. అంతేనా? అంతేనమ్మా? మరలా ఇప్పుడు వింటారు, మరలా రేపు ఆదివారం. చూడండి, బాధ్యత తీసుకోమని ఎవరు చెప్పవలసిన అవసరం లేదండి. బాధ్యత తీసుకోమని చెప్పవలసినటువంటి అవసరం ఎవరికి? ఎందుకంటే ఇక్కడ ఎజ్రా అనేటువంటి వ్యక్తి అట ఏం తీసుకున్నాడు, ఏం బాధ్యత తీసుకున్నాడు అంటే 2వ వచనాన్ని చదువుకున్నాం, 2-3 వచనాన్ని చదువుకున్నాం. 2-3 వచనాలు చదువు. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధగా వినరు. చూడండి, అప్పటి వరకు ఏం చేస్తున్నారు జనులు? ఎవరు పనాలు చేసుకుంటున్నారు, ఇట కూర్చుని చేస్తున్నారు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎవరి విధానంలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఎజ్రా అనేటువంటి వ్యక్తి ఒకడు, శాస్త్రి అనబడినటువంటి వ్యక్తి, ఇదిగో మాకు వాక్యం చెప్పమని అక్కడ ఒక్కరు కూడా చెప్పలా. బైబిల్ గ్రంథం చదివి వినిపించాలని ఒక్కరు కూడా అన్నా. లేకపోతే నెహమ్యా అయ్యా నువ్వు బైబిల్ గ్రంథం చదివి వినిపించని ఎవరు నెహమ్యా గారు అన్నాడా? లేకపోతే ఎవరు వారు నడిపించుకున్నటువంటి జెరుబ్బాబెలు ఇంకొకరు ఎవరు కూడా ఏం చేయలేదు ఆయనకి చెప్పలా. ఎవరు పనిలో వారు ఉంటే ఇదిగో వీరిని ఎలా విడిచిపెట్టడం మంచిది కాదు. కనీసం 4 మాటలైనా నేర్చుకునేటువంటి విధానంలోనికి వీరిని తీసుకువెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఆయనే తీసుకున్నాడంట. ఎవరు తీసుకున్నాడంట? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను నేర్పుటకును ఏం చేసుకున్నాడంటమ్మా? అమ్మా, నేను చెప్పే మాట జాగ్రత్తగా, ఎవరన్నా చెప్పారా ఎజ్రాకి? క్షమించండి, ఎజ్రా గారికి ఎవరైనా చెప్పారా? ఎవరన్నా చెప్పారా? అయ్యా నువ్వు నడిపించయ్యా, నువ్వు వాళ్ళకి చెప్పయ్యా, నువ్వు బోధించయ్యా, ఇదిగో నువ్వు వాళ్ళకి సహాయం చేయయ్యా, ఇదిగో నువ్వు ఆ పని చేయయ్యా, ఈ పని చేయని ఎవరైనా చెప్పారా? మన మీద దేవుడు చాలా బాధ్యతలు ఉంచాడు అమ్మా. అన్ని ఇన్ని కాదు, సువార్త పరిచర్యలో ప్రియమైన దేవుడు చాలా బాధ్యతలు ఉంచాడా ఉంచలేదా?
ఇప్పుడు ఎజ్రా గారు ఏ నిర్ణయం తీసుకున్నాడంట? నేను చేయగలిగినటువంటి పని ఏం చేయగలుగుతావు అంటే వాక్యమును ప్రజలకు తెలియపరచాలి అని దృఢ నిశ్చయం, మామూలు నిశ్చయం కాదు. మామూలు నిశ్చయం అయితే ప్రియమైన జనవరి 10వ తారీఖుకి ఆ నిశ్చయం ఏమైపోద్ది? తీర్మానాలు తీసుకుంటాంగా, నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయం ఏమైపోద్ది? కానీ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? దృఢ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఏం చేయాలని, ఎందుకు తీసుకున్నాడు? వాక్యం చేస్తే ఆయనకేంటో మేలు. ఏమండి వాక్యం ఏం చేస్తుందంటే మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము కలిగిన తోడనే వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఉన్నాయా వాక్యాలు? ఉపదేశం ఏం కలుగజేసిందంటే వారికి ప్రయోజనము కలుగునట్లు నేను మీకు ఉపదేశం. ఎందుకు ఈయన ఎందుకు వినిపించాలి? టైం వేస్ట్ గా అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు కలగడానికి, ప్రయోజనం కలిగే విధంగా ఉండటానికి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఎవరి ప్రయోజనం? ఎజ్రా గారికి కాదండి, ఎజ్రా గారికి కాదు, అక్కడ ఉన్నటువంటి ఎజ్రా గారికి కాదు మేలు. ఎవరికి మేలు కలిగే విధంగా, ఎవరికి ప్రయోజనం కలిగే విధంగా? దేవునికి స్తోత్రం. వంటలు వండుకుని వచ్చారమ్మా అమ్మా, అయ్యి చెప్పరు ఈ చెప్పరు. దేవునికి స్తోత్రం. అమ్మా ఎవరికి మేలు కలగాలనంట, ఎవరికి ప్రయోజనం కలగాలంట? నేను చెబుతున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యం. ఒక సోమాల వేసుకున్న ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఏం వేసుకున్న ఆయన? ఒక సోమాల వేసుకున్న ఆయన వచ్చాడు. నేను ఎందుకంటే ఈ పెన్షన్లు, ఈ మాటలు ఇవన్నీ మనం పడలేములే, ఎందుకులే. నేను చెప్పాను కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోడ్లో గృహ కూడికి కూడా లేకుండా, ఏమండి ఆ 2వ తారీఖున కూడా లేకుండా, ఈ రోడ్లో అన్ని కలిపి ఏమంటే మన బజారుకి మాత్రమే చెప్పుకుని, ఎవరికి చెప్పకుండా మన బజారుకి చెప్పుకుని ఈ రోడ్లో పెట్టేద్దామని అనుకున్నాను. చెప్పానా మీకు? ఎక్కడో ఏమంటే మా వదిన గారు అబ్బాయి ఫోన్ చేసి, ఆ స్పీకర్కి నేను ఎత్తానులే డబ్బులు, నువ్వు మాట్లాడంటే మరలా అప్పుడు ఏం కలిగిందంటే, అంటే ఆయన ఏదో ఎత్తాడని కాదు, ఎక్కడో ఉన్న యవనస్తుడికి ఏం కలిగింది? ఏం కలిగింది? ఎక్కడో ఉన్న ఏమన్నా డబ్బులు తీసుకోలేదులే. ఇప్పుడు ఇస్తే 4,000 తర్వాత అంతా అయిన తర్వాత ఒక 10,000 ఇవ్వని చెప్పాను. అమ్మా అంతే మరి, తెలివితేటలు ఉండాలి మరి. పావురం వలె నిష్కపటులను, పాము వలె. ఇప్పుడు ఇస్తే అంత 4,000 ఏమన్నా కుప్పలు నొరుకుతున్నారు, నీ కోసం ప్రార్థన చేస్తారా? అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఎంత ఇమ్మని చెప్పా? ఎందుకు మళ్ళీ దాచుకోవటం ఎందుకు? అమ్మా ఎందుకంటే అంత కష్టపడిన వాడి దగ్గర ఏం తీసుకుంటామండి? ఎంత కష్టపడ్డారో తెలుసా? ఏమండి అందరూ కష్టపడ్డారు, కానీ మనమంటే సంఘం, అతనికి ఏం సంబంధం? అవునా? మళ్ళీ అతని దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా? వద్దులే వద్దులే. ఇప్పుడు ఎంత తెలుగు అల్లవాడు అన్నది మళ్ళీ సపర్లు కొట్టమంటున్నాడు. చూడండి ఆ పిల్లవాడు అన్న ఆ మాటకి ప్రియమైన వచ్చి, నాకేంటి ఇంత చెప్తున్నాగా, నాకేంటి ఇలాంటి ఆలోచన వచ్చింది, మొత్తం ఒక దాంట్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. మనం సంవత్సరానికి ఒకసారి సువార్త ప్రకటించేది, ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాం. ఏమండి ప్రతిరోజు ప్రకటిస్తున్నావా? నెలకోసారి ప్రకటిస్తున్నావా? సంవత్సరానికి ఒకసారి ప్రకటిస్తా కూడా ఈ కొంచెం టెన్షన్లు కూడా పడలేము. యేసయ్య మన కోసం ఏం పెట్టడానికి వచ్చాడు ఈ లోకానికి? ఆ కాస్త ఇబ్బంది కూడా పడలేమని మరలా ఆలోచన వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా దాన్ని ఒక సావమాల వేసుకున్న ఆయన వచ్చాడు. వచ్చి అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాగా చెప్పారండి వాక్యం, ఎంత బాగా చేశారండి పిల్లలు స్కిట్. నాకేమనిపించిందంటే అసలు నేను దూరాన్ని కూర్చుని మొత్తం అంతా చూస్తానే ఉన్నా, అంతా వింటానే ఉన్నాను. అక్కడి నుంచి నాకేమనిపించిందంటే ఆ స్టేజీ దగ్గరికి వచ్చి స్టేజీ ముందర కూర్చుందాం అనిపించింది అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. అది ఒక్కడిసార్లు అంటారా మనం పెట్టిన దానికి? ఎవరమ్మా అసలు వినటానికైనా సాహసం చేస్తారా? ఆ మాల వేసుకున్న వాళ్ళు వినటానికైనా సాహసం చేస్తారా? అమ్మా నేను చెబుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, అవసరమైతే ఆయన పేరు కూడా చెబుతా. ఎందుకంటే మళ్ళీ నేను ఏదన్నా అబద్ధం చెబుతున్నాను అనుకుంటారేమో. ఆయన వచ్చి అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డరా, అయ్యా అంత అద్భుతకరంగా జరిగిందయ్యా దేవుని కృప. ఏ దేవుడైతే ఏమైందయ్యా, నాకు వచ్చేసి అక్కడ మళ్ళీ జనాలంతా ఏమన్నా అనుకుంటారేమోనని. అట్లా ఎంతమంది అక్కడ వెనకమాల చూస్తే ఎంతమంది కూర్చుని విన్నారండి? ఏమండి ఒక్కరోజే కదా మనం పెట్టేది. ఏమండి ఏ మాట ఎవరిని ప్రేరేపిస్తుందో మా ఇప్పుడు
ఎజ్రా గారు కూడా ఎందుకు బాధ్యత తీసుకున్నాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజల మనస్సులో ఏ బాధలు ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ప్రజల మనస్సులో ఏ వేదనలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అంటాడు కదా దేవుడు, నీ వాక్యము నన్ను బ్రతికించేదై ఉన్నది. బాధలలో ఇదే నాకు వారి బాధను పోగొట్టడానికి, వారికి ప్రయోజనం కలగటానికి, ప్రియమైన బిడ్డలారా, చనిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని బ్రతికించడానికి ఎజ్రా ఒక బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత ఏంటయ్యా అంటే అదిగో వాక్యమును చదివి వినిపించేటువంటి బాధ్యత. ఎవరు చెప్పలా? ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలా. నా దేవుని కొరకు నేను ఈ పని, ఆ పని చేస్తున్నప్పుడు ఎన్నో వస్తామంటే, మరలా చెబుతున్నాను, మనం మంచి పని చేస్తున్నప్పుడు వెనకమాల చాలా రాళ్ళు వేస్తా ఉంటారు, కానీ అవి వస్తున్నాయి అని మనం ఆ పని మానేసాం అనుకోండి, మనకేం దొరకదు. ఎజ్రా గారికి ఎవరైనా చెప్పారా? ఆయనే ఒక నిర్ణయం తీసుకున్నాడంటే. ఏ నిర్ణయం తీసుకున్నాడంట? నేను నిలబడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వేదనలు ఏమున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు శ్రమలు ఏమున్నాయో, ఈ వాక్యం చదివి వినిపించడం ద్వారా వారు మారు మనసు పొందుతారు. ఈ వాక్యం చదివి వినిపించడం ద్వారా వారు బాధల్లో నుండి వారికి ఏం కలిగిద్ది? నెమ్మది కలిగిద్దని బాధ్యత తీసుకున్నాడండి. కానీ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం, తీసుకోగలమా? ఎంతో మంది ఉన్నారండి మన బంధువుల్లోనే. చెప్పగలమా ఆయన మాటలు? చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకటి, వాక్యమును చదివి వినిపించేటువంటి బాధ్యతను తీసుకున్నాడు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుకుందాం. అదే 8వ అధ్యాయంలో 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతించగా ఏం చేశాడంటమ్మా? ఎజ్రా మహాదేవుడైనటువంటి యెహోవాను ఏం చేశాడంట? అమ్మా, మన జీవితాంతం కూడా దేవుణ్ణి ఏం చేస్తా ఉండాలి అంటే, ఎందుకు స్తుతించాడంటే చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం వారు దేంట్లో ఉన్నారు? చెరలో ఉన్నారండి, బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం నుండి విడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన? అమ్మా, అర్థమవుతుందని నేను చెప్పే మాటలు? మొట్టమొదటిగానేమో ఆయన మాటలు చెప్పటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. రెండవదిగానేమో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే ఎందుకు దేవుణ్ణి స్తుతించాలయ్యా అంటే, యెహోవాను స్తుతించుట మంచిది. అనుదినము కూడా ఆయన మన భారాన్ని ఏం చేస్తున్నాడంట? భరిస్తున్నాడంటండి. ఎందుకు ఆయన స్తుతించాడంటే, చెరలో నుంచి విడిపించినందుకు స్తుతించుంటాడు. ఎందుకు ఆయన నామాన్ని స్తుతించాడంటే, ఒక దేవుని మందిరాన్ని ఇవ్వబోతున్నందుకు దేవుణ్ణి స్తుతించుంటాడు. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు అంటే, ముందున్నటువంటి జీవితంలో వారి ప్రయాణాలు సుఖాంతంగా అవ్వాలని దేవుణ్ణి స్తుతించుంటాడు. ఈ రోజున నీవు నేను కూడా, మన మీద ఉన్నటువంటి బాధ్యత కూడా ఏంటంటే, మనల్ని దేవుడు ఏమంటే ఈ రోజున ఈ పూట ఈ క్షణంలో ఇక్కడ కూర్చున్నాము అంటే ఎవరి కృప అండి? ఎవరిచ్చినటువంటి ధన్యత, ఎవరిచ్చినటువంటి భాగ్యం? స్తుతించే వారంగా ఉండాలా? స్తుతించే వారంగా ఉండకూడదా? ఎజ్రా అనేటువంటి శాస్త్రి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అంటే, అంతేగాని దేవుణ్ణి మర్చిపోయిన వాడుగా ఉండట్లా. అంటే ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి అంటే, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాల్ని జ్ఞాపకం చేసుకోవటమే ఆయన యొక్క జీవితం. నన్ను గణపరచువాడిని నేనేం చేస్తానన్నాడు అంటే, దేవుడు గణపరుస్తానన్నాడు. ఇక 3వ మాట చదువుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా ముగించుకుందాం. అదే 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అదే 8వ అధ్యాయము 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడైన శాస్త్రియు ఎజ్రాయు అను జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత. అమ్మా, సాధ్యమైతే మనం పుండు మీద కారం జల్లే వాళ్ళం లాగా ఉండాలి. సాధ్యమైతే మనం పుండు మీద ఏం జల్లే వారంగా ఉండాలి?
పుండు మీద ఆయింట్మెంట్ రాసే వాళ్ళంగా ఉండాలి. ఏం రాసే వాళ్ళంగా ఉండాలి? ఎందుకంటే అసలే వేదంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది. మనం ఏం చేస్తామో తెలుసా? మన మాటల ద్వారా ఏం చేస్తాం? తక్కువ వెళ్ళేస్తామండి. అంతేనా? నిన్నొకరు ఒక మాట అంటే, మనల్ని ఒకరు ఒక మాట అంటే మనం ఎంత బాధపడతామో మనకంటే 100 రెట్లు బాధపడతారని జ్ఞాపకం చేసుకో. ఏదో లూజ్గా ఒక వాడు వదిలేస్తున్నాం అనుకుంటాం మనం. దాని వెనకమాల మొదటిగానే చెప్పాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపం ఏమి రేపిద్దంట? ఒకవేళ నిన్ను హింసించారా, ఒకవేళ నిన్ను బాధ పెట్టారా, అది ఎవరు చూస్తా ఉంటారో తెలుసా? అది ఎవరు చూస్తారో తెలుసా? ఏదో 4 మాటలు వదిలేసాం అనుకోండి, ఏమండి ఏదో ప్రియమైన దేవుని బిడ్డ నాకేంటిలే, నన్ను అనేవాడు ఎవరున్నాడులే అనుకున్నాం అనుకోండి, అదంతా ఎవరు అనుభవించవలసి వస్తుందో రేపటి రోజున? మనం అనుభవించాలి. మన వెనకమాల అన్నీ ఉన్నాయని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఏమండి నీ తర్వాత నీ పిల్లల తరం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలిసి వీళ్ళంతా? అప్పుడు ఆడట్ట అన్నాడు నన్ను, ఇప్పుడు ఈ పిల్లలు ఎవరి కింద పని చేస్తున్నారు? నా కింద పని చేస్తున్నారు అని ఏం చేస్తారు తెలుసా? నలిపేస్తారు. జాగ్రత్త. నువ్వు చేసిన దానికి ఎవరు అనుభవించాల్సి వస్తుంది? నువ్వు మాట్లాడిన మాటకు ఎవరు అనుభవించాల్సి వస్తుంది? కానీ ఇక్కడ ఎజ్రా అనేటువంటి శాస్త్రి ఎలా ఉన్నాడో తెలుసా? ప్రజలు ఎంత హింస పెట్టినా, ప్రజలంత ఇబ్బంది పెట్టినా, ప్రజలంత గోల చేసినా, ప్రజలంత మాట విననటువంటి స్థితిలో ఉన్నా, ఎజ్రా అనేటువంటి శాస్త్రి అక్కడ ఉన్నటువంటి వారిని బలపరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఎందుకయ్యా బాధపడుతున్నావు? ఒకానొక రోజు నీకు రోజు రాబోతుంది. ఆ రోజున దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ దుఃఖాన్నంతటిని కూడా, అమ్మా నీ బాధనంతటిని కూడా తీర్చివేస్తున్నాడు. నీ వేదన అంతటిని తీసివేస్తున్నాడు. నీ వ్యాధిని తీసివేస్తాడు. అమ్మో ఈ వేద ఇక నువ్వు అయిపోయినట్టు, ఈ వ్యాధితోనేగా చచ్చిపోయినట్టేగా. 10 రోజులకి చచ్చిపోవాల్సిన ఆమె ఆ మధ్యాహ్నానికి ఏమైపోద్దో తెలుసా? మనం మాట్లాడుతూ ఉంటాయండి. కానీ మార్చుకోవాలి మనల్ని మనం ఏం చేయాలో తెలుసా? అమ్మో ఏమో నోట్లో నోరేయకూడదురా, అసలు ఈ మాట అసలు సలహా కూడా అడగకూడదురా బాబా అనిపించుకోకూడదు. మనం ఎలాంటి సమస్య మన దగ్గరికి వచ్చినా, ఎలాంటి సమస్య నీతో చెప్పినా నువ్వేం చేయాలో తెలుసా? ఆయింట్మెంట్ రాయాలంతే. ఏంటి ఆయింట్మెంట్? అక్క ఏం కాదక్క. ఎవరున్నారు మనకి? మహాదేవుడు. దేవుడు కాదండి, అక్కడ రాయబడింది చదివాం కదా. ఎవరున్నారు? మహాదేవుడు మనకున్నాడు అక్క. రాత్రి మనం చదువుకున్నాం కదా, సమస్తమును బాగు చేయగలిగిన ఉన్నాడా లేడమ్మా? విన్నావా రాత్రి వాక్యం? సమస్తమును కూడా ఏం చేయగలిగిన దేవుడు ఉన్నాడు, బాగు చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలి అంటే అది బాధ్యత నీ మీద. ఏమండి 3 బాధ్యతలు తీసుకున్నాడు. ఎవరు చెప్పలా. ఎవరని చెప్పారా? ఎజ్రా శాస్త్రి గారు. ఎవరని చెప్పారా? 1 వాక్యమును వినిపించాలన్నటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం కూడా మన కుటుంబం ద్వారా కూడా ఏం వినిపించబడుతున్నాయి? వాక్యాలు వినిపించబడుతున్నాయి. అది బాధ్యత నువ్వే తీసుకోవాలి. 2 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి రెండవది దేవుణ్ణి స్తుతించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా ఉంటున్నాం. 3వదిగా అక్కడ ఉన్నటువంటి వారు వేదన పడుతున్నారంట, అక్కడ ఉన్నటువంటి వారు ఏడుస్తున్నారంట, అక్కడ ఉన్నటువంటి వారు దుఃఖపడుతున్నారంటండి. ఎరా మీరు చేసినటువంటి పాపం ఏడవండరా, మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత పడుతుందిరా అంటారా? మీ బతుకులు అయిపోయినట్టారా అన్నాడమ్మా. ఒకవేళ వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవనివ్వండి, అండి. యేసయ్య ఏమన్నాడు తెలుసా? పాపం చేసి ఒక ఆమె పట్టబడిందండి. పట్టబడలేదా? మనందరికి తెలవని వాక్యాలు కాదు ఇవి. అమ్మా పాపం చేస్తా, వ్యభిచారం చేస్తా ఒక ఆమె పట్టబడింది. పిల్లోడు మొదలుకొని పెద్దోడు వరకు, వృద్ధుల వరకు పిల్లలకి ఏం తెలిసింది వ్యభిచారం అంటే? ఏమి తెలియకపోయినా ఆడేం తీసుకుని వెళ్ళిపోయాడు తెలుసా? సృజన కూడా తీసుకుని వెళ్ళిపోయాడండి కొట్టేద్దామని. ఏంట్రా నువ్వు తీసుకెళ్తున్నావు అంటే మా అమ్మ తీసుకెళ్తుంది. దగ్గర ఎవరు తీసుకెళ్తుంది? మా అమ్మ తీసుకెళ్తుంది, నేను కూడా తీసుకెళ్తున్నాను అంటాడు. భరత్ కూడా అట్టేది అంటాడు, మా నాన్న తీసుకెళ్తున్నాను, నేను
అందరూ అక్కడ అట్లాంటి వాళ్ళే ప్రియమైన దేవుని బిడ్డలారు. తల్లిదండ్రులు చూసి వీళ్ళు కూడా రాయిలు తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాస్తవానికి వ్యభిచారం చేసినటువంటి స్త్రీని కొట్టి చంపాలనే వాక్యం బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ ఇంకా వాళ్ళు పాత నిబంధన గ్రంథంలోనే ఉన్నారు. వచ్చాడు యేసయ్య వచ్చాడు, ఒక మాట అన్నాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడు మొదట. వెంటనే వారు మనసులు ఏమైపోయినాయి అంటే, అరే నేను ఆ పాపం చేశాను కదా. ఎవరు గుర్తుకొచ్చేస్తున్నాయి? నిజంగా చెబుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వారి గురించి మాట్లాడుకునే అంత స్థితి మంది, ఎదుటి వారి గురించి చెప్పుకునే అంత విధానం మంది మనదంటున్న మీద అన్నట్ల సంగతిని జ్ఞాపకం చేసుకొని. అది ఎందుకు చెప్పుకుంటాం? అట్లంటే ఎన్నుంటాయి మనలో ఎన్నుంటాయి. కానీ మనం ఏం చేస్తాం? దండోరా వేస్తాం. వెంటనే వాళ్ళందరూ కూడా రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. యేసయ్య ఏమంటాడు తెలుసా? పాపిష్టురాల, దౌర్భాగ్యురాల, నీచురాల, వ్యభిచారి, ఏం పోయే కాలం వచ్చింది అలా అమ్మా అమ్మా అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడమ్మా? ఎవరిని ఏదన్నా ఎంత తప్పు చేశారని మనకి తెలిస్తే ఆ పాపం అంతా మన నెత్తి మీద పడిద్దని అసలు ఎంత దూరం జరుగుతామో. కానీ ఈయన ఏమన్నాడు తెలుసా? ఉందమ్మా ఆ మాట ఉందా? ఒకసారి అధ్యాయం వచనం చెప్పండి. యోహాను శుభవార్త అమ్మా 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా, ఎవరిని? అమ్మా అన్నాడండి. ఆయన కన్నా అమ్మావా? ఆ మాటతోనే మారిపోయిందామా? దేవునికి స్తోత్రం చేద్దామా? దేవునికి ఆ మాటతోనే ఏమైపోయింది? ఒక్క మాట చాలండి మార్చడానికి. ఎన్ని మాటలు మనకు ఉన్నాయో. యేసయ్య ఒక్క మాటతో ఏం చేశాడండి? ఆ తల్లిని ఎలా పడితే అలా మాట్లాడటం మంచిది కాదు, సబబు కాదు. ఏమండి, ఒకప్పుడు మనం కూడా ఆ స్థితిలో నుంచే, ఏమంటే ఆమెైతే ఆ స్థితిలో నుంచి వచ్చింది, మనం కూడా ప్రియమైన దేవునికి విరుద్ధమైనటువంటి స్థితిలో నుంచే వచ్చిన వారమా కాదా? మనకిచ్చిన దేవుని అవకాశం ఆ తల్లికి ఇవ్వద్దా? మనకిచ్చినటువంటి అవకాశం ఆ సహోదరుడికి ఇవ్వద్దా? మనమేం చేస్తున్నామంటే రకరకాలుగా ఉన్నాం. కాబట్టి ఒక బాధ్యత తీసుకున్నాం. ఆ బాధ్యత ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సంఘ సభ్యుడుగా, ఒక దేవుణ్ణి తెలుసుకున్నటువంటి క్రైస్తవుడుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా అనేటువంటి మాటకు అర్థం సహాయకుడు. ఏమండి, క్రైస్తవుడు అనేటువంటి మాటకు కూడా అర్థం సహాయకులే. ఏ విషయంలో సహాయం చేయాలి? సువార్తను అందించేటువంటి విషయంలో మనం సహాయకులంగా ఉండాలి. ఏ విషయంలో సహాయం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించేటువంటి విషయంలో మనం బాధ్యత తీసుకోవాలి. ఏ విషయంలో సహాయకులుగా ఉండాలి అంటే బాధపడేటువంటి వారిని, దుఃఖపడేటువంటి వారిని, వేదన పడేటువంటి వారిని బలపరిచేటువంటి స్థితిలో మనందరము కూడా ఉందము గాక. దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. అయ్యగారు కూడా ఒక అర్ధగంట సేపు వాక్యాన్ని అందిస్తారు. దేవుని బిడ్డరా, మనందరము ఇతరులకి చేయగలిగిన సహాయం, యేసుక్రీస్తు దేవుని బిడ్డరా మనకు సహాయం చేస్తానికి పరలోకము నుండి మనకు సహాయం చేయాలిగాక. మంచి మాటలు ప్రభు అబ్బాయి ద్వారా వినిపించాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఆ పక్కనే అబ్బాయి చెప్పిన దాంట్లోనే ఈ ఎజ్రా